హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద డెమో పరివార్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. కొత్తగా చూసే వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే, వీడియోలు మీకు నచ్చితే. ఇంకా విషయానికి ఏమంటే, బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటానండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల, కామెంట్ వల్ల నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది, ఇంకా కొత్త సబ్జెక్ట్ చెప్పడానికి, కొత్త వీడియోస్ చేయడానికి. ఇంకా చెప్పొచ్చే విషయం ఏమంటే, 8th క్లాస్ బయాలజీ వరకు అయిపోయిందండి. 6th, 7th, 8th, 3rd, 4th, 5th కూడా ఉన్నాయి. కొంచెం చెక్ చేసి పంపాలి, అవి పంపిస్తాను. ఈ వారంలో కంపల్సరీ 3rd, 4th, 5th కూడా నోట్స్ వేసి పంపిస్తాను. మెయిన్ క్వశ్చన్స్ ఏం అవసరమో అంతవరకు. 9th మాత్రం ఇంకా ఒక 2 days కావాలండి టైం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎల్లుండి నైట్ వరకు అయితే అయిపోయాలనుకుంటున్నాను. ఫస్ట్ చాప్టరే ఒక కొలిక్కి వచ్చింది. నేను వేరే చాప్టర్స్ కూడా వేరే సబ్జెక్ట్ కూడా కవర్ చేయాలి కాబట్టి కొంచెం బయాలజీ పక్కన ఉంచినాను. సోషల్ కూడా కొంచెం వీక్ అనమాట నేను. అందుకోసం నేను ఎక్కడెక్కడైతే లో ఉన్నానో అలాంటి సబ్జెక్టు కొంచెం పట్టుకుంటున్నాను. అంతలోపు మీకు నేను 9th పెట్టేలోపు తెలుగు కానీ ఇలాంటివి ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, పంపిస్తాను. చాలా లేట్ అయినందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్పినా కూడా చాలా తక్కువే అనమాట. ఇంక ఇప్పుడైతే బయాలజీ సెమిస్టర్ 2 పంపిస్తాను, 8th క్లాస్. 9th అయితే ఒక 2 days టైం ఇవ్వండి నాకు, ఓకేనా? కొంచెం ఈ వీక్ తర్వాత కూడా కొంచెం బిజీగా ఉండొచ్చు. నేను ఊరు వెళ్ళాలి కదా, పిల్లలకి ఫంక్షన్ ఉంది కాబట్టి. అందుకోసమే చెప్తున్నాను, ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. కొంచెం నా కోసం ఓపిక ఉంచండి. మనకి ఎగ్జామ్ కోసం అయితే టైం ఉంది. మీరైతే మీ ప్రిపరేషన్లో ఉండండి. నా నోట్స్ వరకు మీరు చదువుతూ ఉండండి, తర్వాత చూసుకోండి. ఎవరికైనా PDF కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. ఇంకా అంతే అండి. ఇంకో విషయం ఏమంటే, జస్ట్ ఒక 2 hours బ్యాక్ నా ఛానల్ 10,000 సబ్స్క్రైబర్లను రీచ్ అయిపోయింది. చాలా థ్యాంక్స్ అందరికీ సపోర్ట్ చేసినందుకు. పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత తొందరగా రీచ్ అవుతానని అయితే నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదండి. చాలా ఎమోషన్ ఇది నాకు. 800 సబ్స్క్రైబర్ల దగ్గరే ఆగిపోయి ఒక వీడియో వైరల్ అవ్వడం వల్ల 3000 సబ్స్క్రైబర్స్కి వచ్చాను. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇంకా ఆగలేదండి. సబ్స్క్రైబర్లు పెరుగుతూనే ఉన్నారనమాట. ఈ సక్సెస్ని నేను ఇంకా కొనసాగించుకుంటూనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు ఇంకా చాలా కావాలి. ఇంకంతే. ఈ వీడియోకి అటాచ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. PDF కావాలంటే కామెంట్ చేయండి. ఎప్పుడైనా అర్థం కాలేదంటే కూడా కామెంట్ చేయండి. మీకు నేను మళ్ళీ ఇంటిమేట్ చేస్తాను, క్లారిఫై చేస్తాను డౌట్ని. అంతే అండి. 8th బయాలజీ సెమ్ 1లో 4 చాప్టర్స్ ఉన్నాయండి. ఇది సెమ్ 2 అనమాట. 5వ చాప్టర్ కౌమార దశ. ఈ కౌమార దశని కొంచెం డీప్గా ఇంట్రెస్ట్గా చదవండి, ఎందుకంటే ఇదే టాపిక్ సైకాలజీలో కూడా ఉంటుంది. మనకు రెండిట్లో యూజ్ అవుతుంది. ఎందులో క్వశ్చన్ వచ్చినా కూడా రాయగలిగేటట్టు ఉంటుంది అనమాట. ఈ గ్రంథులు, ఇంకా హార్మోన్స్ రిలీజ్ అవ్వడాలు, ఇలాంటి మొత్తం సైకాలజీలో ఉంది. అందుకోసమే నేను అంత ఇంట్రెస్ట్గా చెప్తున్నాను మీకు. ఇంకా ఇందులో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్లే ఉంటాయి అన్నమాట. స్త్రీలలో ఎలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, పురుషుల్లో ఎలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, స్త్రీలలో క్రోమోజోములు ఏముంటాయి, పురుషుల్లో ఏ క్రోమోజోములు ఏముంటాయి, థైరాయిడ్ గ్రంథి, పీయూష గ్రంథి, క్రోమము ఏ హార్మోన్లు రిలీజ్ చేస్తుంది, ఇలాంటి మెయిన్ టాపిక్స్ గురించే ఉంటుంది. అందుకే ఇంట్రెస్ట్గా చదవండి కొంచెం. 6th చాప్టర్ వచ్చేసి మొక్కలు జంతువుల సంరక్షణ అండి. అడవుల్లో ఎలాంటి మొక్కలు పెరుగుతాయి, మనం అడవుల్ని ఎలా రక్షించుకోవాలి, ఉద్యానవనాలు అంటే ఏంటి, రిజర్వ్డ్ అడవులు అంటే ఏవి, రక్షిత అడవులు అంటే ఏవి, అంతరించిపోయే అడవులు ఏవి, అంతరించిపోయే జాతులు, అంతరించిపోయిన జాతులు ఆల్రెడీ పోయినవన్నమాట. ఏ జంతువులు అయితే అంతరించిపోయినాయో వాటిని బాగా గుర్తుపెట్టుకోండి. టైగర్ రిజర్వ్డ్ పార్క్, రెడ్ డేటా బుక్, మొత్తం ఇలాంటి జాతీయ ఉద్యానవనాల గురించి మొత్తం ఈ చాప్టర్లో అడవులకు సంబంధించింది మొత్తం ఉందండి. ఇది సోషల్లో కూడా యూజ్ అవ్వచ్చు, మనకి జనరల్ నాలెడ్జ్ జీకేలో కూడా యూజ్ అవ్వచ్చు. అందుకే మనం బయాలజీని ఇంత ఇంట్రెస్ట్గా చదవాలన్నమాట. కొంచెం మ్యాటరు లేకపోయినా నేను కలగలిపించి రాయడం అనేది కాదు, కానీ టెక్స్ట్ బుక్లో ఉన్నదే రాశాను. మనకి యూజ్ అవుతుంది. లేదంటే మరి నేను లేనట్టు రాస్తే ఏది లేదేమో, మ్యాటరే లేదేమో అనుకుంటారు మీరు. అందుకోసమే ప్రతి చాప్టర్లో కొంతవరకు నేను యాడ్ చేసి ఉంచాను. మీకు తెలిసిందైనా ఒకసారి మళ్ళీ చదువుకుంటారు అన్నట్టు. హాట్స్పాట్స్ గురించి ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మనకు ముప్పు వాటిల్లే ఏ జాతులు ఉన్నాయి, అంతరించిపోయేవి ఉన్నాయి, హిమాలయాలలో హాట్స్పాట్ కేంద్రం అంటే ఏంటి, జంతువులు అంతరించిపోతున్నాయి, వృక్షాలు 1 టన్ను కాగితాన్ని తయారు చేయడానికి మనకి ఎన్ని వృక్షాలు అవసరం అవుతాయి, ఇలా మెయిన్ పాయింట్స్ అన్నీ బాగా చూసుకోండి. ఇంకా ఇది లాస్ట్ చాప్టర్ అండి. వాయు జల కాలుష్యం అన్నమాట లాస్ట్ చాప్టర్. కాలుష్యం ఎలా జరుగుతూ ఉంది, ఫ్యాక్టరీల నుండి రిలీజ్ అయ్యే ఏ వ్యర్థ పదార్థాలు, అది ఎలాంటి వ్యర్థ పదార్థము, ఆ వ్యర్థ పదార్థాలని ఎలా మనం రీసైక్లింగ్ చేసుకోవచ్చు, ఇలాంటి వాటి గురించి అనమాట. వాటర్ పొల్యూషన్ ఎలా జరుగుతుంది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఎలాంటి మనకు పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, గొప్ప కట్టడాలు ఎలా కూలిపోవడానికి కారణం ఏంటి, వీటన్నిటి గురించి లాస్ట్ చాప్టర్లో ఉందండి. భూతాపం, భూమి వేడిని పొందడం వల్ల ఎలాంటి తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటాము, వీటి గురించి. హరితగృహ వాయువులు అంటే ఏవి, క్యోటో ప్రోటోకాల్ అనే ఒప్పందాన్ని ఎలా తీసుకున్నారు, హిమనీ నదాలు
అదే మంచు ఎలా కరిగిపోతుంది వీటి గురించి బ్రీఫ్గా మొత్తము 8th క్లాస్ లాస్ట్ చాప్టర్లో ఉందన్నమాట. గంగా రివర్, అదే గంగా నది గురించి కేస్ స్టడీ గురించి లాస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఇంకా అంతే అండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నేను సరిగా చెప్పలేకపోయినా మీరు కామెంట్ చేయండి, నేను ఈసారి మార్చుకుంటాను అనమాట. ఏదో తొందరలో అలా ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా క్షమించండి. ఇంతవరకు చూస్తుంటే వెరీ వెరీ థ్యాంక్స్. బాయ్ బాయ్.